హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.2 నుండి 4th ప్రాబ్లం మరియు 5th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఫస్ట్లీ 4th ప్రాబ్లం చేసుకున్నట్టయితే సిఎం అండ్ ఆర్ఎన్ ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో నేను ఇక్కడ రెడ్ మార్కర్తో రాసినంత ఇచ్చిన ఇన్ఫర్మేషను. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది, ఏబీసీ అండ్ పీక్యూఆర్. అండ్ ఇంకొకటి ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ క్వశ్చన్లోనే ఇచ్చేసారు. అండ్ సిఎం అనేది ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఒక మీడియన్, ఆర్ఎన్ అనేది ట్రయాంగిల్ పీక్యూఆర్ ఉండే ఇంకో మీడియన్. అంటే యాక్చువల్లీ ఒక ట్రయాంగిల్కి 3 మీడియన్స్ ఉంటాయి, మనకి ఒక్కొక్క మీడియన్ ఇచ్చారంట. సిఎం అనేది ఒక మీడియన్, సో సిఎం అనేది ఒక మీడియన్, ఆర్ఎన్ అనేది ఇందులో ఒక మీడియన్. యాక్చువల్గా మీడియన్ అంటే ఏంటండి, ట్రయాంగిల్లో ఉన్న ఒక వెట్టెక్స్ నుండి ఆ వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని మనం మీడియన్ అని పిలుస్తాం. సో సిఎం అంటే సి నుండి మనం మీడియన్ డ్రా చేసుకోవాలి. ఈ సి అనే వెట్టెక్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏంటి, ఏబీ యొక్క మిడ్ పాయింట్ ఎం అని అనుకుంటే ఈ సిని ఎంని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని మనము మీడియన్ అని పిలుస్తాం. సిమిలర్లీ ఇన్ ద ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఆర్ఎన్ అనేది మనకి మీడియన్ అని ఇచ్చారు కాబట్టి అది కంపల్సరీగా ఆర్ నుండి స్టార్ట్ అవ్వాలి మీడియన్. సో ఇక్కడ నుండి ఈ ఎన్ అనేది ఏంటి, పీక్యూకి మిడ్ పాయింట్. ఓకేనా, మీడియన్ అంటే మిడ్ పాయింట్ అనేది అంటే ఒక పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి అంతే. సో అయితే మనం ఈ 3 కండిషన్స్ ప్రూవ్ చేయాలంట. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ట్రయాంగిల్ ఏఎంసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి రాద్దామండి. గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది క్వశ్చన్లో. నెక్స్ట్ సిఎం ఈజ్ ద మీడియన్ త్రూ సి ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ. సో ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. అదేవిధంగా ఆర్ఎన్ ఈజ్ ద మీడియన్ త్రూ ఆర్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ట్రయాంగిల్ పీక్యూఆర్లో ఆర్ నుండి స్టార్ట్ అయిన మీడియన్ అనమాట ఆర్ఎన్ అనేది. సో ఎన్ అనేది కంపల్సరీగా ఏమవ్వాలి, మిడ్ పాయింట్, కంపల్సరీగా మిడ్ పాయింట్ అవ్వాలి. సో ఎన్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ. సో ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకునే మనం ఈ ప్రాబ్లం అంతా చేస్తాం. సరే, ఇందులో ఫస్ట్ టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏఎంసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్. ఏఎంసీ, సో ఈ ట్రయాంగిల్ పిఎన్ఆర్, ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, గివెన్ సిన్స్ మీన్స్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం మళ్ళీ రాస్తున్నప్పుడు సిన్స్ అని రాస్తాం అన్నమాట. సిన్స్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. సో మీరు ఈ యాంగిల్స్ని ఈ సైడ్స్ని ఫోకస్ చేయండి ఎక్కువగా, ఎందుకంటే మనం ఈ ట్రయాంగిల్స్ని ఇటు పక్క ఉన్న ట్రయాంగిల్స్ని మాత్రమే మనం సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ సపోజ్ సిఎన్ లేదని అనుకుంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఇక్కడ కూడా పిక్యూఆర్ మీడియన్స్ లేవని అనుకుంటే ఈ 2 సిమిలర్ అని చెప్పి మనకి ఇనీషియల్గా ఇచ్చారు. అంటే ఏంటండి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఎక్కువగానే కదా అర్థం. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. సో మనం ఇటుపక్క ట్రయాంగిల్స్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఇది తీసుకుందాం. యాంగిల్ ఏ ఎంత ఉంటే యాంగిల్ పి కూడా అంతే ఉంటుంది. సో నేను అదే రాసుకున్నాను, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. సో కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ చూసుకోండి. అంటే ఏమవుతుందండి, ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ, ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. ఓకేనా, సో కన్సిడర్ ఈ రెండింటిని మాత్రమే కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇది మనకు అవసరం లేదంటే ప్రజెంట్గా అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ సైడ్తో మనకు పని లేవు, ఈ రెండిట్లో ఈ సైడ్స్తో మనకు పని లేదు కాబట్టి వాటిని ఇగ్నోర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకోండి, ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ. ఓకేనా, అంటే మనం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక ప్రాసెస్లో వెళ్తున్నాం అన్నమాట. అది మీకు చేసిన తర్వాత ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ కన్సిడర్ చేశాను. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీని నేను ఎలా రాస్తానంటే, ఏబీ అంటే ఏంటి, మొత్తం ఈ ఏబీ. సో నేను ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎం అని రాసుకుంటున్నాను. ఎలా రాస్తున్నాం అంటే ఫర్ సపోజ్ ఇది ఏబీ అనుకుంటే ఏబీకి ఎం అనేది మిడ్ పాయింట్ అని నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్లో మనం అనుకున్న దాని ప్రకారం. ఎం అనేది మిడ్ పాయింట్ అంటే అర్థం ఏంటి, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ పాయింట్ నుండి డిస్టెన్స్ కూడా అంత ఉంటుంది. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఈ డిస్టెన్స్ ఏఎం అనుకుంటే ఈ డిస్టెన్స్ కూడా ఎంత ఉండాలి, ఏఎంఏ కదా. అంటే ఏఎం ఇది ఒక ఏఎం.
సో అంటే టోటల్గా ఏబీని నేను ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఏఎం ప్లస్ ఏఎం. సో అందుకని ఏబీ ప్లస్ నేను ఎలా రాస్తానంటే 2ఏఎం అని రాస్తాను. అయితే మీకు డౌట్ రావచ్చు, ఓకే నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఈ ఎం అనేది మిడ్ పాయింట్ అన్నావు కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుందని అన్నాను. మేము ఒకవేళ ఈ డిస్టెన్స్ బిఎం కదా, ఇది కూడా బిఎంగా తీసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏబీ ప్లస్ నేను 2 ఇంటూ ఇలా బిఎం ప్లస్ బిఎం అని రాసుకోవచ్చు కదా. ఏఎం ఎందుకు రాసామంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఈ ట్రయాంగిల్స్ ఉన్నది, ఈ ట్రయాంగిల్లో ఏఎం అనేది ఉంది అవునా. ఇక్కడ కూడా అదే ఇక్కడ ఏఎం ఉంది. సో మనం అలా కాకుండా ఎంబీ తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేస్తుంది, ఇది లెంత్ వస్తుంది, ఇది మనకు పని లేదు, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ మనం ప్రూవ్ చేయాలి సిమిలర్ అని, అందుకోసం. అర్థమైందండి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎం లాగా వచ్చింది అన్నది. అలాగే ఇప్పుడు ఇందులో కూడా చూడండి, ఎన్ అనేది మిడ్ పాయింట్, అంటే ఇప్పుడు మొత్తం టోటల్ పీక్యూని నేను ఎలా రాసుకోవచ్చు, పిఎన్ ప్లస్ పిఎన్, సేమ్ ఇందాక చెప్పినట్టే, అంటే 2 ఇంటూ పిఎన్. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేశాను, సారీ న్యూమరేటర్లో డినామినేటర్లో. అంటే మనకి ఏమవుతుందండి, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్, ఏఎం బై పిఎన్. ఓకే, ఇప్పుడు మనకి వచ్చిన రిజల్ట్ ఇది, ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్, అవునా కదండి. అండ్ మనకు ఇంకొక క్లూ కూడా ఉంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ పి. సో ఇక్కడ మీకు ట్రయాంగిల్స్ రెండు ఎలా డ్రా చేస్తాను కనబడుతుంది కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ రెండు చూస్తే మీకు అర్థమవుతుంది. సో కొంచెం పైన వేస్తే సరే, ఓకే ఒక నిమిషం. మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసిన ఈ రెండే కదా, అంటే ఇది మరియు ఇది, నేను దీన్ని ఈ రెండింటిని ఇలా డ్రా చేశాను. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూడండి, ఏ యాంగిల్ ఎంత ఉంటే పి కూడా అంతే ఉంటుంది. అండ్ ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్, ఏఎం బై పిఎన్. సో సైడ్స్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఆర్ ప్రపోర్షనల్, అంటే ఈ యాంగిల్ ఈక్వల్ ఈ యాంగిల్తో ఇంక్లూడ్ అయి ఉన్న సైడ్స్ ప్రపోర్షనల్, అంటే ఈ సైడు ఈ సైడు, అంటే ఈ సైడు బై ఈ సైడు ఈజ్ ఈక్వల్ టు దిస్ ఏఎం బై పిఎన్, అంటే ఇవి కూడా ప్రపోర్షనల్గా ఉన్నాయి. బై ఎస్ఏఎస్ సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియా, రెండు ట్రయాంగిల్స్ మనం సిమిలర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నేను దీనికి ప్రూఫ్స్ కూడా చెప్పానండి, ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఇది ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ ఇది మనం ప్రూవ్ చేయాలి. సో యాక్చువల్గా మనకున్న క్లూ ప్రకారము ఈ రెండు సిమిలరు అండ్ ఈ రెండు కూడా సిమిలర్, మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం ముందే. అంటే ఈ రెండు అంటే ఇది ఇది, సో నేను సెపరేట్గా డ్రా చేసాను చూడండి. దీని నుండి మనకి ఇది వచ్చేస్తుంది అండి, జాగ్రత్త చూడండి. సిన్స్ ట్రయాంగిల్ ఏఎంసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్, ఈ రెండు సిమిలర్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి, అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి సిన్స్ అని రాశాను. సో ఈ రెండు సిమిలర్ అవుతున్నాయంటే కంపల్సరీగా కరస్పాండింగ్ సైడ్స్ కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి. సో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ అని రాసుకున్నాను. సిఏ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఆర్పి, పిఆర్ అన్న ఆర్పి అన్న ఒకటి, ఏబి అన్న బిఏ అన్న ఒకటి, ఏసీ అన్న సిఏ అన్న ఒకటి, ఓకేనా. మనకు కన్వీనియంట్గా మనకు కావాల్సినట్టుగా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో సిఏ బై ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఎం బై ఆర్ఎన్, ఓకేనా. ఇప్పుడు మనకి సిఎం బై ఆర్ఎన్ అనేది ఎందుకు ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది, అంటే దీన్ని కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏబి బై పీక్యూ అని ప్రూవ్ చేయాలి, ఎందుకు ఏబి బై పీక్యూ లేదు, కానీ జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఏబి రావాలంటే ఏఎం నుండి మనకి వచ్చే ఛాన్స్ ఉన్నది, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఎందుకు. సో ఏబి అండ్ ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అంటే ఏఎం ఉంటే దాని నుండి మనం ఏబి రాసుకోవచ్చు. సో అందుకని ఏంటంటే ఈ ఏఎం ఉన్నది నేను కన్సిడర్ చేశాను, ఏఎం ఉన్నది అండ్ ఇది, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ ప్రూవ్ చేయాలి, ప్రూఫ్గా ఉంది. అండ్ నాకు ఇప్పుడు ఏబీ రావాలి కాబట్టి, ఏబీ రావాలంటే ఏఎం ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏఎం ఉన్నది నేను కన్సిడర్ చేశాను, అందుకని ఈ రెండు కన్సిడర్ చేశాను, దీన్ని ఎలిమినేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పానండి ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎం అని, ఎందుకంటే ఎం అనేది మిడ్ పాయింట్. ఫర్ సపోజ్ ఈ డిస్టెన్స్ ఏఎం అని అనుకుంటే ఈ డిస్టెన్స్ కూడా ఏఎంఏ అవుతుంది. అప్పుడు టోటల్ ఏబీని ఏఎం ప్లస్ ఏఎం 2ఏఎంగా రాసుకోవచ్చు. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2ఏఎం. అలాగే ఈ పి అండ్ క్యూలో
పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిఎన్ ఆల్రెడీ మనం ఇందాక యూజ్ చేసాం. సరే, ఇప్పుడు మనకి ఏబీ రావాలి, ఇక్కడ పిఎన్ రావాలి, పీక్యూ రావాలి, ఏబీ రావాలి, పీక్యూ రావాలి. కానీ ఇక్కడ మనకి ఏఎం పిఎన్ ఉన్నది. నేను ఏం చేస్తానంటే కేవలం దీన్ని ఇటు సైడ్ ఉన్నదాన్ని 2తో ఇంటూ చేస్తున్నాను. అంటే 2 ఇంటూ ఏఎం బై 2 ఇంటూ పిఎన్. అదేంటి మరి 2తో ఇంటూ చేస్తే మనకి రాంగ్ అవుతుంది కదా అంటే, అందుకనే నేను న్యూమరేటర్ని ఇంటూ చేశాను, డినోమినేటర్ని కూడా ఇంటూ చేశాను. సో నేను బ్యాలెన్స్ చేస్తాను ఈక్వేషన్ని. దట్ ఈజ్ ఈక్వల్ టు సిఎం బై ఆర్ఎన్. ఇప్పుడు 2 ఇంటూ ఏఎం అంటే ఎంత రాసుకోవచ్చండి? ఏబి. సో ఏబి బై 2 ఇంటూ పిఎన్ అంటే ఎంత రాసుకోవచ్చండి? పీక్యూ. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఎం బై ఆర్ఎన్. అంతే. ఓకేనా? నోట్ చేసుకో. థర్డ్ ప్రూవ్ చేద్దామండి. సో సేమ్ టు సేమ్ 1 దానిలాగే ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్లో మనం 1 ప్రూవ్ చేసాం కదా, ఈ రెండుని సేమ్ టు సేమ్ అసలు ఎక్కడ చేంజ్ ఉండదు. అదే ఎక్కడ చేంజ్ ఉండదు అంటే కోర్స్ ఇవి మారితే అంతే, బట్ ప్రాసెస్ అయితే ఒకటే. సరే, సో మనకి సేమ్ ఇందాకలాగే ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఇచ్చారు కాబట్టి ఆ రెండింటిని మనము క్లూగా తీసుకుంటాము. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నారు కాబట్టి, సో ట్రయాంగిల్ సిఏబి ఫస్ట్ది, అండ్ ఇంకోటి మనకి పిక్యూఆర్ కదా. సో ఈ 2 సిమిలర్ అని మనకి ఇచ్చారు. అంటే కంపల్సరీగా ఈ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే నేను ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఇది ఈక్వల్. ఇప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్ని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇటు సైడ్ ఉన్న యాంగిల్స్ తీసుకుందాం. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సో అది మనకు వచ్చిన ఫస్ట్ క్లూ. ఆ 2 కరెస్పాండింగ్ యాంగిల్స్. ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ అన్నారు కాబట్టి కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ప్రపోర్షనల్గా మనం తీసుకోవచ్చు కదండి. కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏం తీసుకుంటాము? సిఏ బై, లేదంటే ఈ ట్రయాంగిల్స్ చూడండి 2 అంటే మీడియన్స్ లేకుండా అక్కడ సిఏ బై ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఆర్పి. ఓకేనా? ఇప్పుడు మనము ఇట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ సైడ్తో మనకు సంబంధం లేదు. లైక్ ఇందాక ఫస్ట్ దాంట్లో ఏంటి, ఇట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఈ సైడ్ని ఇగ్నోర్ చేస్తాం, అంటే ఈ సైడ్ యొక్క ప్రపోర్షన్. ఇక్కడ ఏంటి, ఈ సైడ్స్ యొక్క రేషియోని ఇగ్నోర్ చేస్తున్నాం అన్నమాట. అంటే సిఏ బై ఆర్పీని మనం కన్సిడర్ చేయం, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తాం. ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. అంటే ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. సేమ్ ఇందాకలాగే ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం సైడ్ యాంగిల్ సైడ్, అంటే యాంగిల్ మనం ఆల్రెడీ ఈక్వల్ అని చూపించేసాం. ఏంటి ఇది. ఇప్పుడు ఈ యాంగిల్కి ఇంక్లూడ్ అయి ఉన్న ఈ 2 సైడ్స్ యొక్క ప్రపోర్షన్ ఈక్వల్ అని చూపిస్తే సరిపోద్ది. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఎంబీ బై ఎన్క్యూ. ఓకేనా? సరే, ఇక నేను ఏం చేస్తానంటే ఏబీ మొత్తాన్ని, ఇందాక మీకు అడిగిన డౌట్ ఇప్పుడు మీకు క్లియర్ అవుతుంది. ఏబీ అండ్ ఎంబీ కదా. సో ఇందాక నేను ఈ ఏబీ మొత్తాన్ని ఎలా రాశాను? ఏబీ మొత్తాన్ని ఎలా రాశానండి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏఎం, సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏఎం అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎం అని రాశాను. అయితే నేను ఇందాకే మీకు చెప్పాను దీన్ని ఇలా ఎంబీ కింద కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎంబీగా కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇట్ సైడ్కి వస్తే పీ అండ్ క్యూ అండ్ దిస్ ఈజ్ ఎన్. దీన్ని పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిఎన్ అని రాశాను ఇందాక. ఇప్పుడు నేను పీక్యూ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2 ఇంటూ ఎన్క్యూ అని కూడా రాసుకోవచ్చు, సేమ్ ఇందాకలాగే. బట్ మనం ప్రూవ్ చేయాల్సిన దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కానీ మనకి ఏది కావాలో అదే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్బీ కావాలి, అందుకని నేను ఇక్కడ ఏబీ ప్లేస్లో 2 ఇంటూ ఎంబీ రాసుకున్నాను ఈ ఏబీ ప్లేస్లో. సో 2 ఇంటూ ఎంబీ బై ఈ పీక్యూ ప్లేస్లో 2 ఇంటూ ఎన్క్యూ రాసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్. ఎంబీ బై ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. ఎంబీ బై ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. సరిపోయిందా? సైడ్ యాంగిల్ సైడ్, సైడ్ యాంగిల్ సైడ్. సో బై సైడ్ యాంగిల్ సైడ్ సిమిలర్ క్రైటీరియన్ దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసా, సిమిలర్ అని రాశాను. బై ఎస్ఏఎస్ క్రైటీరియన్ triangle CMB is similar to triangle RNQ. ఓకేనా అండి? నోట్ చేసుకో. ఓకే, 5th క్వశ్చన్.
Diagonals AC and BD of a trapezium ABCD with AB parallel to CD intersect each other at a point O using criterion of similarity for two triangles show that. ఇది మనం ప్రూవ్ చేయాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. ఫస్ట్ మనకి ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం అని ఇచ్చారు. అండ్ ట్రెపీజియం కూడా మనం డ్రా చేసుకోవాలి బై ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఏబిసిడి అనేది ట్రెపీజియం. సో ఏబిసిడి ట్రెపీజియంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ట్రెపీజియం అనేది ఒక క్వాడ్రిలేటరల్ విచ్ హ్యావింగ్ 2 ప్యారలల్ సైడ్స్ అండ్ 2 నాన్ ప్యారలల్ సైడ్స్. దాని యొక్క షేప్ ఇలా ఉంటుంది. ఇందులో 2 ప్యారలల్ సైడ్స్ అండ్ ఇది ఈ సైడ్ 2 నాన్ ప్యారలల్ సైడ్స్. ఈ 2 నాన్ ప్యారలల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్యారలల్ సైడ్స్ కూడా మనకి ఇష్టం వచ్చిన నేమింగ్స్ ఇవ్వడానికి లేదు. అక్కడ కండిషన్ ఇచ్చారు ఏబి ప్యారలల్ టు సిడి అని. అంటే అందుకనే ఈ 2 ప్యారలల్ సైడ్స్కి ఏబి సిడి అని ఇచ్చుకున్నాను, ఈ 2 ప్యారలల్ అని. నెక్స్ట్ ఏసీ అనేది ఒక డైగోనల్ అండ్ బీడీ అనేది ఇంకొక డైగోనల్. ఈ 2 ఇంటర్సెక్ట్ అట్ పాయింట్ ఓ. క్లియర్ కదా ఇక్కడికి డయాగ్రాము. ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి. సరే, గివెన్ అని చెప్పి ఈ డైగోనల్స్ నుండి ఈ ఓ వరకు ఇన్ఫర్మేషన్ రాయండి. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ మీకు అస్సలు రాదని అనుకుందాం. బట్ పూర్తిగా రివ్యూ చేయడం అంటే ఇక గివెన్ అని రాసి ఇక్కడ ఏదో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చిన్న డయాగ్రామ్ వేసి గివెన్ అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ రాసి రిక్వైర్ టు ప్రూవ్ కూడా క్వశ్చన్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా రాసి మీరు ఇది ఏం చేయకపోయినా ఇక్కడ వర్క్ రాసిగా చేసేందుకు లీస్ట్ హాఫ్ మార్క్ అన్న వస్తుంది కదా. ఇంకా బెస్ట్ అయితే 1 మార్క్ కూడా ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అంటే మొత్తం 0 మార్క్స్ కంటే హాఫ్ మార్క్ అనేది ఎక్కువే కదా. సో అది నేను చెప్తుంటా. నెక్స్ట్ రిక్వైర్ టు ప్రూవ్ అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రూఫ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేస్తానండి. మనం ఇప్పుడు క్వశ్చన్లోనే ఇచ్చారు క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. అంటే ఎస్ఏఎస్ కానీ ట్రిపుల్ ఏ కానీ ట్రిపుల్ ఎస్ కానీ ఈ 3 ఏదో ఒక క్రైటీరియన్ యూజ్ చేసి మనం చెప్పాలి అంట. అందుకని నేను ఏదో ఒక 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేయాలి కదా. సో అందుకని ఇది కన్సిడర్ చేస్తాను. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎందుకు నువ్వు ఇది ఎందుకు తీసుకోవట్లేదు అంటే యాక్చువల్గా ఈ సైడు నాన్ ప్యారలల్ సైడ్స్. సో నాన్ ప్యారలల్ సైడ్స్కి మనకి అప్లై చేయడానికి పర్టికులర్గా ఏమి ఉండవు. అయితే ఈ 2 ప్యారలల్గా ఉంటాయి ఏబిసిడి. అయితే ప్యారలల్గా ఉంటే ఏం అప్లై చేస్తామని మీరు అనుకోవచ్చు. ప్యారలల్గా ఉంటే మనం ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చండి. ఏంటది? సో 2 ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేసినప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్సర్ అని అంటాము. ఇలా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నది మనం చిన్న క్లాసెస్ నేర్చుకుంటాం. అఫ్కోర్స్ మీకు ఇప్పుడు గుర్తుకు రాకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వరకు మీరు తెలియకపోతే ఇప్పుడు నేర్చుకోండి. 2 ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి టోటల్లీ 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇందులో ఇలా ఉన్నప్పుడు ఈ కండిషన్లో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ అంటే లోపల, ఆల్టర్నేట్ అంటే ఆపోజిట్ సైడ్లో ఉన్నవి. అంటే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ సిమిలర్గా ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? ఇది ఐడియా ఉంది కదా, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయడం కోసం ఈ 2 ప్యారలల్ సైడ్స్తో ఇంక్లూడ్ అయ్యి ఉన్న 2 ట్రయాంగిల్స్ నేను కన్సిడర్ చేస్తున్నాను. అందుకనే ఆ 2 కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ని ఎక్కడ డ్రా చేస్తాను చూడండి, జాగ్రత్తగా వినాలండి. ఇది మీకు అర్థమైందంటే మాత్రం చాలా ఈజీగా అర్థమైపోతుంది మొత్తం ప్రాబ్లం అంతా కూడా. ఏబి అండ్ దిస్ ఈజ్ డిసి, ఈ 2 ప్యారలల్ కదా. ఇప్పుడు ఇలా మనకు ఒక డయాగోనల్ ఉంది కదా, సారీ చాలా స్ట్రైట్గా వచ్చింది. ఓకే, ఇంకొకటి వచ్చిన ఏమనుకోకండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని గురించి నేను డాట్స్ పెట్టినవన్నీ కూడా ఎక్స్టెండ్ చేసినవి. ఓకేనా? వన్స్ మీకు అర్థమైందంటే చాలా ఈజీగా ఉంటుందండి. అందుకని మీకు ఇంతగా. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపించాను. ఇలా 2 ప్యారలల్ లైన్స్ అండ్ ఇలా ఒక ట్రాన్స్వర్సర్. చూడండి, ఈ కాన్సెప్ట్ ఇక అప్లై చేయడం కోసమే నేను ఈ 2 ట్రయాంగిల్స్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు క్లియర్ కదా. ఏం చెప్పాను? ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసేయండి. ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే డి ఎంతైతే ఉంటుందో ఈ డి కూడా అంతే ఉంటుంది. అక్కడికి ఒక క్లూ వచ్చేసి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడతో ఇది అయిపోయింది. తర్వాత
ఇంకొక డయాగ్రామ్ ఉంది ఏసీ, అంటే ఈసారి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఓకే, మరి ఇలా ఇస్తే ఏంటి? సేమ్ అప్పుడు కూడా ఒకటే కాన్సెప్ట్ మనకి. ఇలా ఉందనుకోండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇవి కదా, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, అంటే ఏ ఎంతైతే ఉంటుందో సి కూడా అంతే. డబుల్ పెట్టుకోండి జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం. అర్థమైందండి? ఓకే ఓకే ఇప్పుడు నేను మీకు అదంతా చెప్పాను కదా, డయాగ్రామ్స్ చేసి అదేమీ రాయక్కర్లేదు, మీకు అర్థం అవ్వడం కోసం. ఆ పాయింట్స్ నుండే నేను ఈ 2 పాయింట్స్ రాశాను, ఓకేనండి? సో అందుకని ఇక్కడ డైరెక్ట్గా యాంగిల్ ఏఓబి, ఏఓబియా, ఓకే ఓకే సారీ, ఈ ఒక్క పాయింట్ పక్కన పెట్టండి. అదే పక్కన అంటే చెప్తాను అది కూడా. ఫస్ట్ యాంగిల్ ఏబిఓ ఈక్వల్ టు యాంగిల్ సిడిఓ. ఏబిఓ అంటే యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బి దగ్గర. సో ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది అని మనం డయాగ్రమెటికల్గా చెప్పాం, మరి రాయాలి కదా, అందుకని యాంగిల్ ఏబిఓ ఈక్వల్ టు యాంగిల్ సిడిఓ. సిడిఓ అంటే యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ. అంటే ఈ యాంగిల్ సమానం అని రాయడానికి ఇది యూజ్ చేసాం. దాని పక్కన ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే మీకు ఇందాక నేను డయాగ్రామ్ వేసి చూపించాను కదా, ఆ విధంగా. నెక్స్ట్ సేమ్ టు సేమ్ అండి ఇది కూడా, బిఏఓ. సో బిఏఓ, యాంగిల్ బిఏఓ ఈక్వల్ టు ఏంటి, ఓసిడి, అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని ఇది రాశాను. సరే, యాక్చువల్గా ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్లో ఏదో ఒక 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పేస్తే మనం ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పేయచ్చు. అఫ్కోర్స్ ఈ 2 కండిషన్స్ తోటే మనం సిమిలర్ అని చెప్పొచ్చు, బట్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా యూజ్ చేయొచ్చండి. ఏంటంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇప్పుడు 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకోండి ఒక పాయింట్ దగ్గర. సో ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో దీస్ ఆర్ వెర్టికల్గా ఆపోజిట్. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంతే ఇక్కడ ఫస్ట్ పాయింట్. యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ డిఓసి. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్లో ఈ యాంగిల్ ఈక్వల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్, అంటే మొత్తం కరస్పాండింగ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో బై యాంగిల్ క్రైటీరియన్ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ వేస్తున్నానండి. ఇందుకే మనకి ప్రూఫ్ ఎందుకు అవ్వలేదు, ఓసిడి. అండ్ ఈ ట్రయాంగిల్ని ఎలా ఉన్నది, ఇది చూడడానికి ఈ విధంగా ఉన్నది కదా, డిఏఓ. యాంగిల్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇది బి దగ్గరగా ఉంది కదా యాంగిల్. ఇప్పుడు ఇదే చూడడానికి ఇదే విధంగా ఉన్నట్టు దీన్ని కూడా మీరు మార్చుకుని వేసుకోండి. అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇలా పైకి తీసుకురండి, లేదంటే అంటే ఐ మీన్ ఈ యాంగిల్ ఇటుపక్క వచ్చేలాగా ఇది పైకి వచ్చేలాగా. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రయాంగిల్ ఇలా ఉందని అనుకుందాం, ఇది ఇలా ఉందని అనుకుందాం, ఓ అంటే ఇది. దీన్ని ఇలా తిప్పితే అప్పుడు మీకు ఏ ట్రయాంగిల్ వస్తుంది, ఇటుపక్క బిఏ ఉంటుంది, ఇటుపక్క ఏ ఉంటుంది, పైకి ఓ వస్తుంది, అవునా? దీన్ని ఇప్పుడు దీన్ని ఇలా ఉన్నదని అనుకోండి, ఇలా తిప్పాను అనుకోండి, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా ఫ్లిప్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఇటుపక్క వచ్చేస్తుంది, అవునా కదా? అంటే ఏమవుతుందండి, మొత్తానికి మనకి ఇది బి అండ్ ఇక్కడ ఏ వస్తుంది అండ్ ఇక్కడ ఓ సరిపోయింది. ఇప్పుడు చూడడానికి 2 ఒకేగా ఉన్నాయి. ఇలా వేసుకోవాలి అంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా ఫర్దర్గా, అందుకోసం. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పేసాము. కరస్పాండింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్కి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో రాశాను, ఓడి బై ఓబి ఈక్వల్ టు డిసి బై డిఏ ఈక్వల్ టు సిఓ బై ఏడి. ఓకే, ఒక నిమిషము, సిఓ బై ఏఓ, ఏడి కాదు ఏఓ. ఓకే, దీని నుండి మనకి ఏమేం కావాలి, మనం ఇది ప్రూవ్ చేయాలి కదా. సో ఇంక దీన్ని అవసరం లేదు మనకి. సో కన్సిడర్
ఏం రాస్తారు? ఈ రెండు ఈక్వల్గా రాయండి. OD/OB ఈక్వల్ టు CO/A1 ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ రెండు కూడా OA, OC ఉన్నాయి కదా. సో మనం కూడా దాన్ని అలా మార్చేసుకుందాం, OC/OA. బట్ మనము ఇక్కడ OA/OC ప్రూవ్ చేయాలి ఈక్వల్ టు OB/OD. ఇక్కడేమో రివర్స్గా ఉన్నాయి. సో ఈక్వేషన్ రెండు పక్క రెసిప్రోకల్ చేయండి. అంటే ఏమవుతుందండి? OA/OC ఈక్వల్ టు OB/OD. ఓకేనా అండి? సో ఇది ఇక్కడ యాక్చువల్గా సిమిలర్ ట్రయాంగిల్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. మనకి ఏంటంటే ఈజీయే, కాకపోతే మనం ప్రతిదీ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి, అండ్ క్రైటీరియన్స్ తెలిసి ఉండాలి, చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ తెలిసి ఉండాలి. సో అందుకని ఏంటంటే కొంచెం హార్డ్గా ఫీల్ అవుతాము. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.